అప్కమింగ్ స్టూడెంట్స్ కూడా మిగతా వాళ్ళు కూడా ఇట్లాంటి ఏం ఖరాబ్ కాకుండా సైడ్కి వెళ్ళిపోకుండా వాళ్ళు స్టాండ్ బై ఉండాలని ఈ స్టోరీని చెప్తున్నా. ఇది మా క్లాస్మేట్ ఫ్రెండ్ స్టోరీ. ఇంకా వాని పేరు ఎందుకు లేండి కానీ ఏం చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేట్ కోపడతారు. బాయ్ నుంచి ఫోన్ అని చెప్పు. ఎవరికి బాయి? మా సేటుకు బాయ్. వాడు కాలేజీకి వచ్చిన కొత్తలో బాగుంటుండే మాతోని. అసలుకి ఎట్లా అంటే పరిచయం లేకుండే, జస్ట్ మా ఊరు దగ్గర ఊరు అంతే. నేను కూడా నీలానే ఈ కాలేజ్ స్టూడెంట్, 2016 75th బ్యాచ్. అన్నా నమస్తే. చెప్తాముడు. ఇంకా అట్లని మేము కూడా చాలా క్లోజ్గా మూవ్ అయినాం. మూవ్ అయిన తర్వాత రోజు బాక్స్ తెచ్చుకున్నప్పుడు షేర్ చేసుకొని తినడు, కర్రీస్ షేర్ చేసుకున్నాడు. క్యాంటీన్ పోయినప్పుడు వాడో 10 రూపాయలు నేను 10 రూపాయలు పెట్టుకొని బిస్కెట్లు కొనుక్కొని తినడు. ఇవన్నీ బాగా నడుస్తుండే. ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు, ఇది నీకు, ఇది ఇంకా కొన్ని రోజులకి స్టార్టింగ్ అయిన కొన్ని రోజులకి టెస్టులు పెట్టడం అయినప్పుడు కూడా కలిసే ఉన్నాం. మేము రూమ్లో పోయి చదువుకున్నాము. వాడు హాస్టల్లోకి రానియకపోయినా హాస్టల్ వార్డెన్ లేనప్పుడు పిలిచేది మమ్మల్ని. అంత క్లోజ్గా ఉన్నాము. పోయిన తర్వాత కొన్ని రోజులకి ఏమనిపించిందో ఏమో కానీ వానికి ఒక పిల్ల అనేది పరిచయం అయింది. ఇంకా పిల్ల పరిచయం అయినాక ఫస్ట్ స్టేజ్ ఓకే, ఆ పిల్ల పరిచయం అయింది. పిల్ల పరిచయం అయినాక స్టార్టింగ్లో మాతో ఉండేటోడు. ఇంకా స్లోగా మాట్లాడడం తగ్గించిండు, మాతో ఉండడం తగ్గించిండు. మాకి అన్నీ ఏం తెలుసు, వానికి ఏమనిపించిందేమో మాట్లాడతలేడు అనుకొని మేము కూడా స్టార్టింగ్లో అంత పట్టించుకోలే. రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే వాడు ఇవన్నీ కాదు, పిల్ల కాదు, ఏం కాదంట. వాడు రోజు ల్యాప్టాప్ తీసుకొని కోడింగ్ అయ్యి చేసి క్లాసెస్ వింటుండు. అమ్మా దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నాగుపాములు రక్తపింజలు ఎక్కడనే ఉండరు, మన ఫ్రెండ్స్ అనుకుంటూ మన పక్కనే ఉంటారు, గేమ్స్లో ఉంటారు. వాళ్ళంటే మాత్రం అస్సలు నమ్మకండి. సెమిస్టర్లో చూస్తే 98% వచ్చింది, నాకు వచ్చేసి 73% వచ్చింది. సార్ జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం సార్. ఐఎమ్ నథింగ్ బట్ ఆనెస్ట్. పక్కనే ఉన్నాడు నాగుపాము, ఇట్లాంటి వాళ్ళని నమ్మకండి. అండ్ అండ్ ఇంకోటి ఎందుకో ఏమో కానీ మాట్లాడు ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఇస్తలేదు, ఇట్లాంటి వాళ్ళని మీరు కామెంట్ సెక్షన్ లో ట్యాగ్ చేయండి.